హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏపీలో వీళ్ళు కూడా కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చని గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇక పూర్తి వివరాలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొన్నిసార్లు ఒక బంధం శాశ్వతంగా కొనసాగినా కూడా మరికొన్ని సందర్భాలలో మాత్రం విడాకులు తీసుకోవడం తప్పనిసరిగా మారుతుంది. మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన పౌర సేవలలో రేషన్ కార్డు కూడా ఒకటి. దీనికి సంబంధించి చాలామందిలో అనేక సందేహాలు ఉన్నాయి. విడాకులు తీసుకున్న వాళ్ళు, అలాగే లీగల్గా విడిపోయిన వారు కొత్తగా రేషన్ కార్డు పొందడం ఎలా అని సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కొంతమంది సందేహాలను తీరుస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం పౌరులకు మరింత సులభంగా సేవలను అందిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విడాకులు తీసుకున్న వారికి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. విడాకులు తీసుకున్న మహిళలు కానీ పురుషులు కానీ తమకు విడాకుల లీగల్ పత్రాలను ఆధారంగా చేసుకొని వారు కొత్త రేషన్ కార్డులను పొందవచ్చు. దీనికోసం వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ హౌస్ మ్యాపింగ్ డేటా బేసిస్లో ముందుగా కుటుంబ విభజన చేయించుకోవాలి. ప్రస్తుతం మీరున్న ఇంటి నుంచి విడిపోయారు అనే విషయం గ్రామ వార్డు సచివాలయ డేటాలో ముందుగా అప్డేట్ చేసుకోవాలి. విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది మహిళలు ఆర్థికంగా అలాగే భౌతికంగా కూడా పూర్తిగా వేరేగా జీవిస్తూ ఉంటారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో వీరు భాగస్వామి కావాలంటే వీళ్ళ కుటుంబం వేరేగా ఉన్నట్లు గుర్తించబడాలి. విడాకులు తీసుకున్న వారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు మున్సిపల్ సర్టిఫికేట్తో పాటు కోర్టు విడాకుల ఉత్తర్వు వంటి లీగల్ డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో కుటుంబ విభజన ఫారంను పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్త హౌస్ హోల్డ్ క్రియేట్ చేయాలి. అంటే కొత్త హౌస్ హోల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఓపెన్లో అయితే ఉంది. సో మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క లేటెస్ట్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ యొక్క న్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము.